బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో సముద్రం స్థానికులను కలవరపెడుతోంది. సముద్రం 500 మీటర్ల వెనక్కి వెళ్లింది. అంతర్వేది తీర ప్రాంతమంతా మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోయింది. సముద్ర స్నానానికి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి అంతర్వేది తీరంలో ఏర్పడలేదని స్థానికులు చెబుతున్నారు. ఎవరూ అటువైపు వెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగాళాఖాతం దగ్గర ఉన్నాము. మరి ఈ రోజు సముద్రంలో కెరటాలు అసలు రావట్లేదు. మొత్తం అంతా ఊపు ఒండ్రు వచ్చేసి ఒక లోతు పైనే మరి సముద్రం పక్కన నడాలంటే భయం వేస్తుంది. చాలా ఉధృతంగా ఉంది. మరి చాలా భయకాంతులతో జనం అంతా ఎప్పుడు కనీ విని విరగనట్టుగా ఇక్కడ ఒండ్రేయటం ఏంటి, రాగిడి రావటం ఏంటి, మరి ఒక లోతు పైనే మరి రాగిడి వచ్చేసింది. సముద్రం అయితే కెరటాలు అసలు ఏమీ కనిపిస్తలేదు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేదిలో సముద్రం స్థానికులను కలవరపెడుతోంది. సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, అక్కడ ఉన్నవారు ఏం చెబుతున్నారు? అంటే సముద్రం అంత వెనక్కి వెళ్ళడానికి గల కారణాలు ఏమంటున్నారు? ఎందుకంటే మునుపెన్నడూ లేని విధంగా సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మన విజువల్స్ లో చూడొచ్చు. సముద్రం ప్రశాంతంగా కనిపిస్తుంది. కెరటాల తాకిడి కూడా లేదు. ఒండ్రి మట్టితో నిండిపోయినటువంటి సందర్భం కనిపిస్తుంది. సకినేటిపల్లి మండలంలో ఉన్నటువంటి అంతర్వేది ఈ ప్రాంతంలో గతంలో స్వల్పంగా సముద్రం వెనక వెళ్ళినటువంటి సందర్భాలు చూసాం, కానీ అలాగే 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్ళినటువంటి సందర్భం ఎప్పుడూ లేదని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. మనం చూస్తూ ఉంటాం హాలీవుడ్ సినిమాల్లో ఈ కొన్ని అంటే ఏదైనా ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు సందర్భంలో సముద్రం వెనక్కి వెళ్ళడం, ఒకసారిగా ముందుకు రావడం జరుగుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అది సినిమాటిక్. కానీ రియల్ గా ఇక్కడ సముద్రం వెనక్కి వెళ్లి అలాగే స్టే అయిపోయి అక్కడ స్టక్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. కెరటాల తాకిడి కూడా లేదు. సాధారణంగా గోదావరిలో ఎలా ఉంటుందో సముద్రం కూడా ప్రస్తుతం అలాగే కనిపిస్తుండటంతో స్థానికంగా భయాందోళన చెందుతున్నారు. అంతర్వేది అంటే తెలుసు, గోదావరి అదేవిధంగా సముద్రం మధ్య గోదావరి వాటర్ కలిసేటువంటి ప్రాంతం. ఇప్పటికే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది, సముద్రంలోకి కలుస్తుంది. ఇలాంటి సందర్భంలో సముద్రంలో వాటర్ కొంచెం ఎదరికి రావాల్సింది పోయి ఇక్కడ వెనక్కి వెళ్ళినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఏదైనా ముప్పు తమకు పొంచుకొస్తుందన్న ఆందోళనలో స్థానికులు కనిపిస్తున్నారు. దీని మీద వాతావరణ శాఖ కానీ ఎలాంటి ముందస్తు అలర్ట్ జారీ చేయకుండానే సముద్రం వెనక్కి వెళ్లడంతో అంతర్వేది కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా ఉపద్రవం ముంచుకొస్తుందన్న ఆందోళనలో కనిపిస్తున్నారు. దీని మీద అధికారులు స్థానిక ప్రజలకు ఒక అలర్ట్ జారీ చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే వెనక్కి వెళ్ళినటువంటి సముద్రం ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.